హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్. మనం ఈరోజు బ్యూటిఫుల్ కాయిన్ పర్స్ ఎలా తయారు చేద్దామని అయితే చూద్దాం. దీనికి అవసరమైన మెటీరియల్ డ్రాప్ షేప్ బీడ్స్, అట్లనే మనకి పెరల్ బీడ్స్, వైట్ రెడ్ డ్రాప్ షేప్ బీడ్స్, ప్లాస్టిక్ దాగా చూస్తున్నారు కదండి. వైట్ రెడ్ మీకు ఏంటంటే కలర్ కాంబినేషన్ మీ ఇష్టం, మీకు ఏది కావాలనుకుంటే అది తీసుకోండి. మనకి ప్లాస్టిక్ దాగా, అలానే సిజరు, నీడిల్, ఇవి మాత్రం మనకు అవసరమైన మెటీరియల్. వీటిని ఉపయోగించి మనం ఇప్పుడు పర్స్ మేకింగ్ అయితే చూద్దాం. చాలా సింపుల్ అండి, హాఫ్ అన్ అవర్లో అయితే కంప్లీట్ అయిపోద్ది మొత్తం. ఓకేనా? చూడండి, మనం ముందుగా అయితే మనకు అవసరమైనంత దారం తీసుకొని 2 బీడ్స్ రెడ్ వేసుకొని దాని తర్వాత డ్రాప్ షేప్ బీడ్స్ని ఆపోజిట్ డైరెక్షన్లో అయితే ఉంచాలి. ఓకేనా? 1 బై 1 వేసుకోవాలి. కాకపోతే ఏంటంటే ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్ వచ్చేటట్లయితే వేసుకోవాలి. చూసారు కదండి, నేను ఏ విధంగా అయితే వేసానో అలా వేసుకుంటే సరిపోద్ది. దీనికి మనం పర్స్ మేక్ చేయడానికి అయితే 2 పార్ట్స్ అయితే కావాలండి. 2 సపరేట్గా అల్లుకొని దాని తర్వాత రెండింటిని కలిపి మనం జాయింట్ చేసుకుంటాం. మనకి ఇక్కడ ఒక ఫ్లవర్ మేక్ చేయడానికంటే ఒకవైపు అల్లుకోవడానికి 8 కావాలండి డ్రాప్ షేప్ బీడ్స్. చూడండి, డ్రాప్ షేప్ బీడ్స్ వేసుకునేటప్పుడు ఏంటంటే ఒకసారి డైరెక్షన్ చూసుకుంటే సరిపోద్ది. ఒక డ్రాప్ షేప్ బీడ్స్, అలానే 2 వచ్చేసి మనకి పెరల్ బీడ్స్ యూజ్ చేయాలి. యూజ్ చేసుకొని ప్రతిసారి కూడా డైరెక్షన్ చూడండి. ఈ బీడ్ అయితే మనకి డ్రాప్ షేప్ బీడ్స్ డైరెక్షను సన్నగా ఉండేది ఏంటంటే మనకి వెనక వైపు వచ్చేటట్లుగా వేసుకుంటే మనకి ఏంటంటే తప్పేం రాకుండా బాగుంటుంది. ఇలా మనం 8 బీడ్స్ అయితే వేసుకోవాలి మొత్తానికి. ఈ ఫ్లవర్ ఒక ఫ్లవర్ కంప్లీట్ అవడానికి డ్రాప్ షేప్ బీడ్స్ని మనం 8 అయితే యూజ్ చేయాలండి. చూస్తున్నారు కదా, మనం స్టార్టింగ్లో ఏ విధంగా అయితే అల్లుకున్నామో అలానే మనం 8 బీడ్స్ వరకు అయితే అల్లుకోవాలి. దాని తర్వాత మనం దాన్ని అయితే సర్కిల్ చేసుకోవాల్సి ఉంటుంది. రౌండ్గా మనం 2 డ్రాప్ షేప్ బీడ్స్ని కలిపి, ఇంకా డ్రాప్ షేప్ బీడ్స్ అయితే యూజ్ చేయకుండా రెండింటిని కలిపి మధ్యలో రెడ్ బీడ్స్ 2 వేసుకుంటే సరిపోద్ది. చూస్తున్నారు కదా, ఇంకా డ్రాప్ షేప్ బీడ్స్ అయితే అవసరం లేదు. ఇలా 2 బీడ్స్ అయితే వేసుకుంటే మనకి ఫస్ట్ అంటే స్టెప్ 1 అనుకోండి, స్టెప్ 1 కంప్లీట్ అయినట్లుగా అనమాట. కాకపోతే మనకి ఇక్కడ ఈ మధ్యలో ఖాళీ అయితే ఉంది కదా, ఆ ఖాళీని కూడా మనం ఏంటంటే ఒక బీడ్తో అయితే మనం కవర్ చేస్తాం. అది మంచి లుక్ కూడా వస్తుందండి. దానివల్ల మనం ఇలా ఖాళీ ఉంచిస్తే బాగోదన్నమాట. కొంచెం టైట్ అయితే చేసుకున్న తర్వాత ఎప్పుడైనా సరే బీడ్ వరకు మనం టైట్ చేసుకుంటూ అల్లుకుంటే చాలా బాగుంటుందండి. వర్క్ ఫినిషింగ్ చూడడానికి కూడా బాగుంటుంది. ఇక్కడ చూడండి, డ్రాప్ షేప్ బీడ్ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఒక రెడ్ బీడ్ వేసుకొని ఆపోజిట్లో ఉండే డ్రాప్ షేప్ బీడ్ అంటే సైడ్ నుండే వాటికి అయితే వెళ్ళకుండా ఆపోజిట్లో ఏదైతే ఉందో దాని నుంచి మనం సూదిని ఒకసారి తీసుకొని వచ్చామనుకోండి, చూసారు కదా, మనకి ఇలా ఫామ్ అవుద్ది అనమాట. అంతే. ఇప్పుడు స్టెప్ 1 కంప్లీట్ అయిపోయింది పూర్తిగా. ఇప్పుడు మనం స్టెప్ 2 అనుకోండి. స్టెప్ 2లో ఏంటంటే మనం 4 బీడ్ మెథడ్ అయితే అల్లుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఒక బీడ్ని బేస్ చేసుకుంటూ 3 బీడ్స్ అయితే స్టార్టింగ్లో వేస్తాం. మొత్తం ఈ లైన్ మొత్తం అలానే వస్తుందండి. మనకి ఇక్కడ రెడ్ బీడ్స్ ఉన్నాయి కదా, ఆ రెడ్ బీడ్స్ మొత్తాన్ని మనం ఈ 4 బీడ్ మెథడ్లో అయితే అల్లుకోవాలి. కాకపోతే ఏంటంటే స్టార్టింగ్లో 3 బీడ్స్ అయితే ఉంటాయి. మనం నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇప్పుడు మనం 3 బీడ్స్ వేసాం కదా, అందులో ఒక బీడు అట్లనే మనకి రెడ్ బీడ్ ఒకటి, ఈ 2 బేస్ బీడ్స్గా ఉంటాయి కాబట్టి మనకి 2 బీడ్స్ వేసుకుంటే సరిపోద్ది. ఒకవేళ మీలో ఎవరికైనా ఈ 4 బీడ్ మెథడ్ ఎలా అల్లుకోవాలి అని డౌట్ ఉన్నట్లుగా ఉంటే మనకి ఏంటంటే ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయండి. బేసిక్స్ అన్ని బీడ్ వర్క్ బేసిక్స్ ఉంటాయి. బేసిక్ 1, బేసిక్ 2 అలా మీరు అవి చూసినట్లుగా అయితే మీకు క్లారిటీగా అర్థమవుద్ది. మీకు పర్వాలేదు వర్క్ తెలుసు అనుకుంటే మీరు దీన్ని 1.5xలో 2x స్పీడ్లో కూడా పెట్టి చూసుకున్నా సరే సరిపోద్దండి. చూడండి, మనం ఇలా లాస్ట్ వరకు అల్లుకున్న తర్వాత ప్రతి పూసకి లాస్ట్ బీడ్ వచ్చేటప్పటికి ఏంటంటే మనం ఒక బీడ్ వేసుకుంటే సరిపోద్ది. ఎందుకంటే మనం స్టార్టింగ్ని ఇక్కడ ఫస్ట్ లాస్ట్ ఈ రెండింటిని కలుపుతున్నాం కాబట్టి మధ్యలో ఒక పూస వేసుకొని మొత్తం మనం కలుపుకుంటే ఇక్కడ వరకు అయితే 1 పార్ట్ కంప్లీట్ అయిపోయినట్లుగా. ఇలాంటివి మనం 2 పార్ట్స్ అయితే అల్లుకోవాలండి. ఆల్రెడీ నేనైతే అల్లి పెట్టాను ఒకటి, ఇది వచ్చేసి సెకండ్ పార్ట్ అనమాట. చూడండి, ఇలా 2 పార్ట్లు అల్లుకున్న తర్వాత మనం ఏంటంటే ఆ రెండింటిని కలిపి జాయింట్ చేసుకుంటే మనకి పర్స్లా ఫామ్ అవుద్ది.
మీరు ఇక్కడ ఏంటంటే ఈ కలర్ కాంబినేషన్ చేంజ్ కూడా చేయొచ్చండి. కాకపోతే ఏంటంటే మనం డ్రాప్ షేప్ బీడ్స్ ఏవైతే యూజ్ చేసామో అవి సెకండ్ లైన్లో వచ్చేటట్లు, ఆ కలర్ సెకండ్ లైన్లో వచ్చేటట్లు, ఆపోజిట్ కలర్ ఏంటంటే మనకు ఒక సర్కిల్ వచ్చినట్లుగా రెడ్ బీడ్స్ ఫామ్ అయ్యాయి కదా, అలా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది క్రిస్టల్ కాకుండా ఇవి కూడా పెరల్ బీడ్స్ అయితే ఇంకా మంచి లుక్ ఉంటుందండి, డ్రాప్ షేప్ బీడ్స్ కూడా. కాకపోతే మనకి అవైలబుల్లో లేవు, అందువల్ల అలా వేసాను అనమాట. ఇక్కడ చూడండి మనకి 2 పార్ట్లు అయితే ఉన్నాయి కదా, ఆ 2 పార్ట్లని మధ్యలో ఒక్కొక్క బీడు కలుపుకుంటూ, అంటే యాడ్ చేసుకుంటూ మనం కలుపుకుంటున్నాం. ఇప్పుడు మనం అల్లుకునేది కూడా 4 బీడ్ మెథడేనండి. ఎందుకంటే మనకి 2 పార్ట్ల నుంచి అటువైపు నుంచి ఒక పూస, ఇటువైపు నుంచి ఒకటి ఉంటుంది. మనం ఏంటంటే స్టార్టింగ్లో 2 బీడ్స్, దాని తర్వాత ఒక్కొక్క బీడ్ కలుపుకోవాల్సి ఉంటుంది. మనం ఏంటంటే ఓపెన్ ఉండటం కోసం ఒక 4-5 బీడ్స్ అల్లకుండా వదిలిస్తే సరిపోద్ది. ఓకేనా? మీకు ఈ కాయిన్ పర్స్ నచ్చినట్లుగా ఉంటే లైక్ చేయండి. అట్లనే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా బీడ్ వర్క్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి షేర్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే మీకు ఉపయోగపడద్దు అనుకుంటే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎట్లాంటి బీడ్ వర్క్ ఐటమ్స్ని ముందు చాలా చూపిస్తుంటాను. మీకు ఒకవేళ ఏమైనా అవసరం అనుకుంటే కామెంట్ చేయండి. మేకింగ్ ఏం కావాలి ఏంటని పక్కా ఫస్ట్ అయితే అది చూపించడానికి అయితే ట్రై చేస్తానండి. మనకి ఇప్పుడు పర్స్ కంప్లీట్ అయింది, కానీ హ్యాండిల్ కావాలి కదా. హ్యాండిల్ కోసం ఏంటంటే మనం కాటన్ దారం ఉపయోగించవచ్చు. కాకపోతే నేను ఇంకా ఈ 4 బీడ్ మెథడ్ కంప్లీట్ అయింది కదా చూడండి, దాన్ని మిడిల్ బీడ్ నుంచి కాకుండా ఈ సైడ్ బీడ్స్ నుంచే అల్లుకున్నాను. మనం 2 వైపులు 2 హ్యాండిల్స్ వేసుకుంటే సరిపోద్ది అనమాట. మీ ఇష్టం అండి, ఆప్షనల్, ఎలా అయినా వేసుకోవచ్చు. నేను ఏంటంటే వైట్ రెడ్ కాంబినేషన్లో వేసాను కదని హ్యాండిల్ కూడా అలానే తీసుకున్నాను. మీరు ఇలా కాకుండా మీకు నచ్చినట్లుగా ఎలా వేసుకున్నా పర్వాలేదు, సేమ్ నేను వేసినట్లు వేసుకున్నా సరే బాగానే ఉంటుంది. ఓకేనా? దీన్ని కీ చైన్కి ఉపయోగించుకోవచ్చు, అట్లనే కాయిన్ పర్స్గా ఉపయోగించుకోవచ్చు. చూడండి మా ఇంట్లో అయితే ఈ చిన్న పాప కోసం తయారు చేశాను. ఇది నేహా డాలు, దీనికోసం అయితే ఈ హ్యాండ్ బ్యాగ్. ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.